హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మామిడికాయ పులిహోరను టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేస్తుంది కదా, మార్కెట్లో పచ్చి మామిడికాయలు ఎక్కువగా దొరుకుతుంటాయి. ఏదైనా పండుగలప్పుడు కానీ ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లో దేవుడికి నైవేద్యంగా చేయాలన్నప్పుడు ఇలా మామిడికాయ పులిహోరను చేసి పెట్టవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 కప్స్ రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి వాష్ చేసుకొని సరిపడా నీళ్ళని అలాగే కొంచెం నూనెను వేసుకొని ఇలా కొంచెం పలుగ్గా ఉడికించుకొని తీసుకోవాలి. ఇలా రైస్ను ఒక బౌల్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని మొత్తం అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే పావు కప్పు పల్లీలను వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పును వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ పొట్టు మినపప్పును వేసుకోవాలి. ఈ మినపప్పు ప్లేస్లో మీరు మినపగుండ్లునైనా వేసుకోవచ్చు, మీ ఆప్షనల్ అండి. మీకు అవైలబుల్గా ఏది ఉంటే వాటిని వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూను ఆవాలను, అలాగే 1 టీ స్పూను జీలకర్రను వేసుకోవాలి. ఇక్కడ జీలకర్ర మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వీటిని కూడా స్కిప్ చేయవచ్చు. ఇలా పప్పులను ఎక్కువగా వేసుకోవటం వలన పులిహోరలో మనకి అక్కడక్కడ పంటి కింద తగులుతూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే 10 జీడిపప్పు పలుకులను వేసుకోవాలి. అలాగే 2-3 ఎండుమిర్చిని తీసుకొని ఇలా ఇరుచుకొని వేసుకోవాలి. అలాగే కారానికి తగినట్లుగా 3-4 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక మీడియం సైజు మామిడికాయని తీసుకొని పైనున్న చెక్కును తీసేసి ఇలా తురుముకొని వేసుకోవాలి. ఇలా పచ్చి మామిడికాయ తురుము బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూను పసుపును అలాగే కొంచెం సాల్ట్ను వేసుకోవాలి. ఆల్రెడీ మనం రైస్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి కొంచెం ఇంగువను కూడా వేసుకొని ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పోపును మనం ఆల్రెడీ ఉడికించి ఆరబెట్టుకున్న అన్నంలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ పచ్చి మామిడికాయ తురుమును కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పచ్చి మామిడికాయ తురుమును కూడా వేసుకోవటం వల్ల మధ్య మధ్యలో మనకు పుల్ల పుల్లగా తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా పోపు కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఏదైనా పండగ సమయాల్లో కానీ లేదంటే ప్రత్యేకమైన రోజుల్లో దేవుడికి నైవేద్యంగా చేసి పెట్టాలంటే ఇలా చేసి పెట్టండి, చాలా త్వరగా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఏదైనా పులిహోర తినాలనిపించినప్పుడు నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోరకు బదులుగా ఇలా మామిడికాయ పులిహోరను ఒకసారి చేసుకొని చూడండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.